బాపట్ల జిల్లా ఎర్రవారిపాలెం పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసులకు చంద్రగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. తనపై కుట్రతోనే ఫోక్సో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. బెదిరించి కేసులు పెట్టి పరిపాలన చేయడం సాధ్యం కాదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడికి పారిపోరని అందుబాటులోనే ఉంటారని చెప్పారు. తాను తప్పు చేసే వ్యక్తిని కాదని అరెస్టు చేసుకోమని సవాల్ విసిరారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు నుంచి వచ్చారని నేను అడుగుతున్నా. చిత్తూరు నుంచి ఒంగోలుకు వచ్చారని నేను మిమ్మల్ని అడుగుతున్నా. వాసన్న, మీరు కొండేపి నుంచి ఒంగోలు ఎలా ఎందుకు వచ్చారు అని అడుగుతున్నా. మీ నియోజకవర్గం కొండేపి కదా, ఒంగోలుకు వచ్చి ఎందుకు పోటీ చేశారని అడుగుతున్నా. అదే మీ నాయకుడు పాలకొల్లు నుంచి పిఠాపురం ఎందుకు వెళ్ళాడు అని అడుగుతున్నా. మీ కూటమిలో ఇంకొక ప్రముఖ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి కుప్పం కిందకి వెళ్ళారు. లోకేష్ గారు చంద్రగిరి నుంచి మంగళగిరికి ఎందుకు వెళ్ళారు. కడప నుంచి సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎందుకు వెళ్ళారు. ఈ కృష్ణా జిల్లా నుంచి పురంధరేశ్వరి గారు రాజమండ్రికి ఎందుకు వెళ్ళారు చెప్పండి. అది కూడా అడగండి. ఇంతటికి మీ దోస్తు మాగంటి శ్రీనివాసరెడ్డిది ఒంగోలు జిల్లానా, నెల్లూరు జిల్లా కదా, తను ఎందుకు వచ్చాడు? మీరు వెళ్ళింది నిజం కదా కొండవైపు నుంచి ఒంగోలుకి? నేను ఈరోజు చెప్తున్నా, మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేకి ఓటేస్తే ఎంపీకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాగంటి గారు ఓటేస్తారని చెప్పారు. మీతో పాటు అందరూ చెప్పారు. మీరు మా ప్రముఖం మీరు కూడా అన్నారు. అంటే ఎమ్మెల్యేకి మీకేస్తే ఎంపీకి క్రాస్ ఓటింగు మాగంటుకు పడుతుంది అని మీరు కూడా అన్నారు. చివరికి మీరు పోటీ చేసిన ఒంగోలు అసెంబ్లీలో కూడా మీకు ఎన్ని ఓట్లు వేస్తారు అన్ని ఓట్లు నాకేసి మీకన్నా అదనంగా 4,300 ఓట్లు సుమారు అనుకుంటా నాకు ఎక్కువ వేశారు ఒంగోలు. మీరు చెప్తున్నారు, ఒక మాట అంటున్నావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు నుంచి వచ్చారు అని.